అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. అల్లాహ్ యొక్క దయవలన అల్హమ్దులిల్లా మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే అందరూ బాగుండాలని కూడా అందరూ దువా చేయండి. అల్లాహ్ తబారకు తాలా మీకు నాకు మనందరికీ కూడా ఒక జీవన విధానాన్ని నేర్పించడం అనేది జరిగింది. అది ఖురాన్లోని అల్లాహ్ యొక్క ఆదేశాల ద్వారా మరియు హదీసులు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవన విధానం ద్వారా అల్లాహ్ తబారకు తాలా మన అందరికీ కూడా నేర్పించడం అనేది జరిగింది. అల్లాహ్ తబారకు తాలా ఖురానే మజీదులు అంటాడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం మీ అందరికీ నమూనా అని. మనము సున్నతులు అని అనేసరికి ప్రతి ఒక్క విషయంలో నమాజులో సున్నతు కానీ, మంచినీళ్ళు తాగే పద్ధతుల్లో సున్నతు కానీ, పడుకునే ముందు సున్నతు కానీ, ఇలా అన్ని సున్నతుల్ని కూడా తెలుసుకుంటున్నాం. చాలా మట్టికి కూడా ఆచరించే ఒక ప్రయత్నం కూడా అల్లాహ్ దే వల్ల చేస్తున్నాం. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నతులలో చాలా ఉత్తమమైన సున్నత్ అనేది ఒకటి ఉన్నది. మరియు ఆ సున్నత్ ద్వారానే ఇస్లాం అధికంగా వ్యాపించడం అనేది జరిగింది. ఆ సున్నత్ ద్వారానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అందరూ దగ్గర అవ్వడం జరిగింది. మరియు ఆ సున్నత్ కనుక మన జీవితంలో ఉంటే మనల్ని చూసి అల్లాహ్ తబారకు తాలా సంతోషపడతాడు. మరియు ఆ సున్నత్ మన జీవితంలో ఉంటే అల్లాహ్ తబారకు తాలా యొక్క దయతో మనల్ని చూసి చాలామంది ఆచరణలోకి, ఇస్లాంలోకి వచ్చే ఒక అవకాశాలు ఉన్నాయి. మరి ఏమిటయ్యా ఆ సున్నత్ అంటే? సత్ప్రవర్తన అంటే అఖ్లాక్, అంటే మంచి సుగుణాలు. ఈ మంచి సుగుణాలు అనేవి చాలా మట్టికి ప్రస్తుత యొక్క సమాజంలో కనుమరుగైపోయినాయి అనమాట. అంటే కనబడడం లేదు. ఒక చోట నెతకండి, మీరు నమాజు చేసేవాళ్ళు ఒక ఊరిలో 100 మంది ఉంటే కనీసం అందులో ఒక 25 మంది అయినా సరే నమాజీలు ఉంటారు. మరియు ఇంకో ఊరిలో నెతకండి, హజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా అంటే అందులో కూడా 2-3 ఉంటారు. అలాగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఎంతో కొంతమంది అల్లాహ్ తబారకు తాలా యొక్క దయా కరుణలతో ఆచరణల్లో ఉంటున్నారు. అయితే ఈ సత్ప్రవర్తన, ఈ అఖ్లాక్ అనే ఒక విషయానికి మాత్రం వచ్చేసరికి చాలామంది వెనకబడిపోతున్నారు. అంటే ఇది అసలు సున్నతనే లెక్క వేయట్లేదు. ఈ సత్ప్రవర్తన అనేది చాలా ఉత్తమమైన అఖ్లాక్. అది ఇంటి నుండే తల్లిదండ్రుల మధ్య మనం సత్ప్రవర్తనతో ఉండాలి, భార్య దగ్గర సత్ప్రవర్తనతో ఉండాలి, మన పొరుగు ఇరుగు వారితో సత్ప్రవర్తనతో ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా మంచి ప్రవర్తన అనేది చాలా అవసరం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆయన మరియు సహాబాలు నడిచి వెళుతూ ఉంటే, సహాబాలు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నడిచి వెళ్తూ ఉంటే అందులో ఎవరు ప్రవక్త, ఎవరు సహాబాలు అనే విధంగా కన్ఫ్యూజ్ అయ్యేంత విధంగా ప్రవక్త గారు కలిసిపోయేవారు. అంటే స్పెషల్గా ఉండడం, నేను ప్రవక్తని కదా, నేను ఫలానా కదా, నేను ఫలానా కదా, నేను ప్రపంచానికే ప్రవక్త కదా అనే ఒక ఎటువంటి యొక్క ఘమండ్ కానీ, ఎటువంటి యొక్క తారతమ్యం కానీ, ఎటువంటి డిఫరెన్స్ కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపించేవారు కాదు. మరి ఎవరైనా సరే ఏదైతే తాయిఫ్ యొక్క వాక్యాత్ ఉందో అది మనందరికీ తెలుసు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తాయిఫ్ వాసులకు దావత్ ఇస్తానికి వెళ్ళినప్పుడు
అక్కడ వాళ్ళు ఇస్లాం తీసుకోకపోగా, అంటే ఇస్లాంని స్వీకరించకపోగా పిచ్చివాడు అని మీనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని హేళన చేశారు. మరియు ప్రయాణం నుంచి వచ్చి అలసిపోతే ఆ అలసిపోయిన తర్వాత కూడా కొంచెం రిలాక్స్ అవ్వడానికి గాను కూడా సమయాన్ని ఇవ్వలేదు. మామూలుగా మనం ఏదైనా ఒక ప్రయాణం చేసి కొంచెంసేపు రిలాక్స్ అవ్వడానికి కోరుకుంటాం. రిలాక్స్ అవ్వడం మనమందరం కోరుకుంటాం. అయితే అది యొక్క అవకాశం కూడా ఇవ్వలేదు. సరే కదా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ యొక్క గ్రామాన్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటే, ఆ యొక్క తాయిఫ్ యొక్క నగరాన్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటే చిన్నపిల్లల్ని ఉసిగొలిపి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద రాళ్లతో కొట్టించడం అనేది కూడా జరిగిందండి. మామూలుగా చిన్న టేసా అంటే చిన్న గొప్పు తగిలితేనే మీరు నేను కింద మీద అయిపోతాం కదా. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మంచి చెప్పడానికి వెళ్ళినా వాళ్ళు రాళ్లతో కొట్టి ఆయన్ని హింసిస్తే రక్తం ఆయన శరీరం మీద నుంచి కారిపోతూ ఉంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూసి అల్లాహ్ కరుణించి నువ్వు ఏమంటే అది, వాళ్ళని నాశనం చేసేమంటే నాశనం చేసేయడానికి నీ దగ్గర దైవదూతలను పంపాను అని అంటే, కానీ మీనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధానంగా చెప్పడం జరిగింది. ఏమని? వాళ్ళు ఇస్లాం తీసుకురాకపోతే వాళ్ళ తర్వాత వాళ్ళైన ఇస్లాం తీసుకువస్తారు, వాళ్ళని మాత్రం నాశనం చేయొద్దు, నన్ను ఏదో తెలియక కొట్టి ఉంటారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు శత్రువులను సైతము కూడా అల్లాహ్ యొక్క శిక్ష నుండి రక్షించడానికి ఎంత త్రాపత్రాయపడారో చూడండి. ఈరోజు సమాజం ఎలాగుందయా అంటే పక్కనున్నవాడు నాశనమైపోయినా పర్వాలేదు కానీ మనం బాగుపడిపోవాలి. పక్కనున్నవాడు నాశనం అయిపోయినా పర్వాలేదు, మనం అంటే అందరూ కాదు, సమాజంలో చాలామంది బాగానే ఉన్నారు అల్హమ్దులిల్లా. కొంతమంది ఈ యొక్క విధంగా ఏంటి, పక్కనున్నవాడు నాశనం అయిపోయినా పర్వాలేదు కానీ మనం బాగుండాలి అనే ఒక స్వభావాలు చాలామందిలో వచ్చేసాయి. అలాంటి యొక్క హీనమైన స్వభావాల నుంచి మిమ్మల్ని నన్ను మన అందరినీ కూడా రక్షించుగాక. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఆహారం వస్తుంది. చాలా రోజుల తర్వాత ఆ ఆహారం తిందాము అని అనేసరికి నోటి దగ్గర పెట్టుకోగానే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తమ కూతురైన ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా గారు గుర్తు రాగానే ఈ ముక్క తీసుకువెళ్ళి ముందు ఫాతిమాకి ఇవ్వు, ఆవిడ కూడా చాలా రోజులైంది ఈ ఆహారాన్ని తిని, నా కూతురు తిని ఒకసారి అని అక్కడ కూడా పక్క వాళ్ళ గురించే, అక్కడ కూడా తమ యొక్క గురించి కాకుండా తమ కుటుంబం గురించి మరియు తమ యొక్క తోటి వాళ్ళ గురించే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆలోచించడం జరిగింది సొంత కూతురు కోసం. ఈరోజు పక్క వాళ్ళ గురించి పక్కన పెట్టండి, సొంత వాళ్ళనే పట్టించుకోలేనంత బిజీ అయిపోయారు చాలామంది. పక్కన ఉన్న వాళ్ళని, అదే ఎక్కడో ఉన్న వాళ్ళని పక్కన పెట్టండి, సొంత బంధుత్వాలు ఉన్న వాళ్ళని పట్టించుకోవట్లేదు. తల్లిని పట్టించుకోలేని వాళ్ళు ఉన్నారు, తండ్రిని పట్టించుకోలేని వాళ్ళు ఉన్నారు, కొడుకుల్ని పట్టించుకోలేని వాళ్ళు ఉన్నారు, అన్న తమ్ముల్ని పట్టించుకోలేని వాళ్ళు ఉన్నారు. ఎంతో రకంగా హీనమైన జీవితాలు గడుపుతున్నారు. మీరు భాయ్యో బుదురుగో దోస్తో, రేపు మనం చనిపోయిన తర్వాత మన హోదా కానీ, మన పలుకుబడి కానీ, మన డబ్బు కానీ, మన నగలు కానీ ఏవి కూడా రావు. మన ప్రవర్తన బట్టి నలుగురు మన కూడా వస్తారు. మరి అలాంటి యొక్క ప్రవక్త గారు మనకు నేర్పారండి. ముందుగా సలాం చేయడము. ఎవరైనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్తూ ఉంటే, సభలకు వెళ్తూ ఉంటారు కదా, ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మసీద్కి వెళ్తూ ఉంటారు. ఆయన్ని చూడగానే ఎవరన్నా లెగిస్తే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారించేవారు, నన్ను చూడగానే మీరు ఎందుకు లెగుస్తున్నారు, మీరు కూర్చునే ఉండండి అని. ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అందరికీ ముందుగా సలాం చేసేవారు. సలాం చెప్పే అవకాశం ఎవరికి ఇచ్చేవారు కదా, ఆయనే తొందరగా అందరికీ చేసేవారు. కొంతమంది మనం అంటే అందరూ అనుకుంటారు, కొంతమంది ఇది నాకు సలాం ఎందుకు చెప్పలేదు, ఇతడు నాకు ఎందుకు చెప్పట్లేదు, నేను ప్రెసిడెంట్ని నాకు వీడు సలాం చెప్పడేంటి, నేను ఇమాముని నాకు సలాం చెప్పడేంటి, నేను క్యాషియర్ని నాకు సలాం చెప్పడేంటి అని మనం ఇంకా ఇలాంటి పదవుల్లోనే, లేకపోతే నేను ఎమ్మెల్యేని నాకు దండం పెట్టడేంటి, నేను ఎంపీని నాకు సలాం చేయడేంటి అని ఇంకా ఇలాంటి వాటిల్లోనే ఉండిపోయాం.
కాదు మేరే భాయి బుజుర్గో దోస్తో, అఖ్లాక్ అనేది చాలా అవసరం. ఏదన్నా గొడవైంది, నా భర్తే ముందు మాట్లాడాలి, నేను ఎందుకు మాట్లాడాలి? మా అమ్మతో గొడవైంది, మా అమ్మే నాతో మాట్లాడాలి, నేను ఎందుకు మాట్లాడాలా? మా నాన్నతో గొడవైంది, మా నాన్నే నాతో మాట్లాడాలి, నేను ఎందుకు మాట్లాడాలని ఇంకా బంధుత్వాల్ని తెంపుకుంటూ మన ప్రవర్తనని నాశనం చేసేసుకుంటున్నాము. అల్లాహ్ తబారకు తాలా మనందరినీ కూడా రక్షించుగాక. మనకి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత నమూనా తీసుకుని ఆ ప్రవర్తన, సున్నత్ యొక్క ప్రవర్తన ఎంత అవసరమో అఖ్లాక్ అన్నది అది అలవర్చుకునే భాగ్యం అల్లాహ్ మనందరికీ కూడా ప్రసాదించుగాక. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. اللهم صل على سيدنا شفينا حبيبنا نبينا مولانا محمد وبارك وسلم يا أرحم الراحمين يا أولين يا آخر آخرين యా అర్హముల్ మసాకీన్. ఏ అల్లా, మా యొక్క సమస్త పాపాలని క్షమించి అల్లా, మా అందరికీ ఖురాన్ మరియు హదీసులు మరియు ప్రవక్త గారి జీవితాన్ని బట్టి జీవించే యొక్క భాగ్యాన్ని ప్రసాదించి అల్లా. ఎలా మా అందరికీ కూడా నిజమైన అఖ్లాక్, నిజమైన ప్రవక్త గారి నేర్పిన సుగుణాలని జీవితంలో అలవర్చుకునే భాగ్యాన్ని ప్రసాదించి అల్లా. మాటలలో నుండి మనసు వరకు చేరే ఒక భాగ్యాన్ని ప్రసాదించి అల్లా. నలుగురితో మంచిగా ఉంటూ నలుగురికి సహాయం చేస్తూ ఎలా నిన్ను సంతోషపెట్టుకునే భాగ్యాన్ని ప్రసాదించి అల్లా. ఎలా భార్యాభర్తల మధ్య గొడవల నుండి రక్షించి అల్లా. తల్లిదండ్రుల సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించి అల్లా. మా అందరి దువాలని అంగీకరించి అల్లా. ఎలా ఎంతమంది అయితే ఎలా మంచిని బోధిస్తూ ఎలా మంచిని వ్యాపిస్తూ మంచి కోసం ఎలా ఇస్లాం కోసం పాటుపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఖైర్ ప్రసాదించి అల్లా. జల్లాహు అన్న ముహమ్మదన్ మాహు సల్లల్లాహు అలైహి వసల్లం. ఆమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. మరిన్ని వీడియోస్ కోసం ఇన్షాల్లా మీరందరూ ఒక పని చేయాల్సి ఉంది. ఆ పని ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్షాల్లా మా కొత్త వీడియోస్ ఏమైనా ఉంటే వెంటనే అవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ వీడియోస్ మీరు చూడడమే కాకుండా ఇన్షాల్లా ఇతర మన సోదరులకి కూడా షేర్ చేసి ఇన్షాల్లా ఆ పుణ్యాన్ని కూడా పొందండి.